श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमः। భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 22, 23 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో సాత్విక దానం గురించి, రాజసిక దానం గురించి తెలుసుకున్నాం కదా. ఇక దానాలలోకెల్లా అత్యంత పాపాన్ని మూటగట్టే తామసక దానాన్ని గురించి ఈ 22వ శ్లోకంలో వివరిస్తున్నారు. అజ్ఞానంతో చేసే ఇలాంటి దానాల వల్ల పుణ్యం రాకపోగా పాపం ఎలా చుట్టుకుంటుందో ఈ శ్లోకం చెబుతుంది. 22వ శ్లోకం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. కొందరు దానం పేరుతో చేసే పొరపాట్లను, అహంకారాన్ని ఇక్కడ చెప్తున్నారు. యత్ దానం, ఏ దానము, అదేశకాలే, సరికాని ప్రదేశము మరియు సమయము. దానానికి ఒక పవిత్రత ఉంటుంది, కానీ తామసిక గుణం ఉన్నవారు ఎక్కడ పడితే అక్కడ, అంటే ఉదాహరణకు జూదగృహాలు, బార్ల దగ్గర, అక్కడంతా అసలు దానం చేయకూడని అపవిత్రమైన సమయాల్లో దానాలు చేస్తుంటారు. వీరికి అసలు ఎప్పుడు ఎక్కడ సాయం చేయాలో కూడా తెలియని అజ్ఞానం ఉంటుంది. అపాత్రేభ్యశ్చ, పాత్రులు కాని వారికి, అంటే దానం స్వీకరించే అర్హత లేని వారికి, అంటే తప్పుడు వ్యక్తులకు. ఇది ఈ శ్లోకంలో అత్యంత కీలకమైన పదం. ఆకలితో ఉన్న వారికి, పేదరికంలో ఉన్న విద్యార్థికి సాయం చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. కానీ ఆ డబ్బుతో మందు తాగేవాడికి, జూదం ఆడేవాడికి, లేదా సమాజానికి కీడు చేసేవాడికి దానం చేయడం తామసిక దానం. తప్పుడు వ్యక్తికి చేసిన దానం వల్ల అతను చేసే పాపంలో దానం చేసిన వాడికి కూడా వాటా వస్తుంది. అసత్కృతం, సద్భావం లేకుండా, అంటే దానం తీసుకుంటున్న వారి పట్ల గౌరవం లేకుండా. దానం ఎప్పుడు తీసుకునేవాడికి గౌరవం ఇచ్చేలా ఉండాలి, కానీ వీళ్ళు ఇచ్చేటప్పుడు కనీస మర్యాద కూడా లేకుండా తీసుకోగా వెధవా అన్నట్లు ఇస్తారు. వాళ్లకు కడుపు నింపే ఉద్దేశం కంటే తమ డబ్బును చూపించుకునే అహంకారం ఎక్కువగా ఉంటుంది. అవజ్ఞాతం, తృణీకార భావంతో చేయించబడేది, అంటే అవమానిస్తూ, విసిగేస్తూ ఇవ్వటం. అడుక్కునేవాడిని అసహ్యించుకుంటూ వారి ముఖం మీద చిల్లర నాణాలు విసిగేయటము, లేదా ఎన్నిసార్లు వస్తావుగా, నీ బతుకింతే అని వాళ్ళ దారిద్ర్యాన్ని సూటిపోటి మాటలతో అవమానిస్తూ దానం చేస్తారు. ఎదుటివాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ చేసే ఏ సాయాన్ని కూడా భగవంతుడు అంగీకరించడు. దీయతే, ఇవ్వబడుతుందో, తత్ తామసం ఉదాహృతం, ఆ దానాన్ని తామసిక దానము అని పేర్కొనబడును. ఉదాహరణకు మన ఇంటి ముందుకు ఒక బిచ్చగాడు ఆకలితో వచ్చాడు. అతనికి అన్నం పెట్టడం ధర్మం, కానీ ఆ అన్నాన్ని ఒక విస్తగిలో పెట్టి మర్యాదగా ఇవ్వకుండా వాడిని అసహ్యించుకుంటూ కుక్కకు అన్నం విసిగేస్తే అవజ్ఞాతం. అతను ఆకలితో ఆ అన్నం తిన్నా కూడా అతని కడుపులో ఏడుపు ఉంటుంది. ఆ పాపం విసిగేసిన వాడికి తగులుతుంది. ఒక వ్యక్తికి 10 రూపాయలు ఇస్తే అతను వెళ్ళి మందు తాగుతాడు అని తెలిసి కూడా అపాత్రేభ్య, అతనికి డబ్బులు ఇస్తే
ఆ మత్తులో అతను రోడ్డు మీద యాక్సిడెంట్ చేసినా, లేదు ఇంట్లో వాళ్ళను కొట్టినా, ఆ పాపం డబ్బులు ఇచ్చిన వాడికి చుట్టుకుంటుంది. ఇటువంటి మోక్షపు దానాలను స్వామి తామసిక దానాలు అంటున్నారు. దానం అనేది ఎదుటివారి ప్రాణం నిలబెట్టాలి, వాళ్లకు మేలు చేయాలి. కానీ మన అహంకారం కోసం వాళ్ళని అవమానిస్తూ దానం చేసినా, లేదా అర్హత లేని తప్పుడు వ్యక్తులకు దానం చేసినా అది మనకు శాపంగా మారుతుంది. ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఎవరిని అవమానిస్తూ సాయం చేయకూడదు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. సరికాని ప్రదేశంలో సరికాని సమయంలో అపాత్రులకు, అంటే అర్హత లేని వారికి ఏమాత్రం గౌరవము లేకుండా మరియు అవమానిస్తూ చులకనగా చూస్తూ చేసే దానాన్ని తామసిక దానం అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 23వ శ్లోకం. ఇంతవరకు మనం యజ్ఞం అంటే పూజ, తపస్సు, దానం అనేది ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. అయితే మనం ఎంత పర్ఫెక్ట్గా ఈ పనులు చేసినా కూడా తెలియకుండా ఏదో ఒక తప్పు జరిగే అవకాశం ఉంది. మంత్రం తప్పుగా చదవడము, లేదు సమయం మించిపోవటము, ఇలాంటివి. మరి ఆ లోపాలను సరిదిద్ది మనం చేసిన పనిని దేవుడికి చేయగలా చేసే ఒక అద్భుతమైన మంత్రం గురించి పరమాత్మ ఈ శ్లోకంలో చెబుతున్నారు. 23వ శ్లోకం. ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. మనం రోజు వినే ఓం తత్సత్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. ఓం తత్సత్ ఇతి, ఓం తత్సత్ అని బ్రహ్మణః త్రివిధః, సచ్చిదానంద ఘన బ్రహ్మకు అంటే భగవంతునికి 3 విధాలైన నిర్దేశ, నామనిర్దేశము, స్మృత చేయబడింది. తేన ఆ పరమాత్మ చేతనే పురా సృష్ట్యాదుయందు బ్రాహ్మణాచ బ్రాహ్మణులను, వేదాహ చ వేదాలను, యజ్ఞాహ చ యజ్ఞాలను విహిత రచింపబడినవి. అంటే బ్రహ్మణ త్రివిధ, భగవంతునికి 3 పేర్లు. భగవంతునికి అనంతమైన పేర్లు ఉన్నప్పటికీ సృష్టి మొత్తానికి మూలమైన ఆ పరమాత్మను పిలవటానికి ఉపయోగించే అత్యంత పవిత్రమైన శక్తివంతమైన 3 పదాలే ఓం తత్ సత్. ఓం అంటే దైవత్వం, పవిత్రత. ఏ మంత్రం చదివినా, ఏ పూజ మొదలుపెట్టినా దానికంటే ముందు ఓం అని ఎందుకంటాం? ఓం అనేది స్వయంగా ఆ భగవంతుని శబ్దం. మనం చేసే పనిలో దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఆ పనికి పవిత్రతను తీసుకురావటానికి ఓం అని పలుకుతాం. తత్ అంటే నీకోసమే, నిస్వార్థం, దేవుని కోసమే. తత్ అంటే సంస్కృతంలో అది అని అర్థం. మనం ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఇది నా కోసం కాదు, నేను ఫలానా కోరిక కోసం చేయడం లేదు, ఇదంతా ఆ భగవంతుడి కోసమే చేస్తున్నాను అని మన అహంకారాన్ని, స్వార్థాన్ని వదిలేయటాన్నే తత్ అంటారు. సత్ అంటే సత్యం, మంచితనం.
సత్ అంటే సత్యం, శాశ్వతము లేదా మంచి పని అని అర్థం. మనం చేసే పని ధర్మబద్ధంగా ఉండాలి. పక్కవారికి మంచి కలిగేలా ఉండాలి. చెడు పనులు చేస్తూ ఓం తత్సత్ అంటే కుదరదు. స్వచ్ఛమైన స్వచ్ఛమైన మనసుతో చేసే సత్కార్యాన్నే సత్ అంటారు. ఇది మనం చేసే ప్రతి పనిని ఓంతో అంటే పవిత్రంగా మొదలుపెట్టి, సత్తుతో అంటే మంచి ఉద్దేశ్యంతో ధర్మంగా పూర్తి చేసి, ఆ పని వల్ల వచ్చే పుణ్యాన్ని తత్ అంటే ఇదంతా నీకోసమే స్వామి అని దేవుని పాదాల దగ్గర వదిలియాలి. ఇలా నిస్వార్థంగా జీవించడమే మనకు ఈ భగవద్గీత నేర్పే అత్యున్నతమైన జీవన విధానం. ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఓం తత్ సత్ అనే ఈ 3 పదాలు పరబ్రహ్మమును అంటే భగవంతుణ్ణి సూచించే పేర్లుగా వేదాలలో చెప్పబడ్డాయి. సృష్టి ఆరంభంలో ఈ 3 పదాల ద్వారానే బ్రాహ్మణులు, వేదాలు మరియు యజ్ఞాలు సృష్టించబడ్డాయి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.